ఇప్పుడు గ్రామంలో ఈనాడు సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు ఈ నిరుపేద ప్రజలకి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఈ ప్రజలకి? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అప్పుడైనా ఇంద్రమ్మ ఇండ్లు అనేది వచ్చినాయి. అప్పుడు పెంకటిల్లు ఉండే ప్లస్ బిల్డింగ్ లో కూడా అప్పుడు సిమెంట్ ఇచ్చారు. 70,000 దాకా శాంక్షన్ ఉండే అప్పుడు ఇందిరామిల్లకు. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ టీఆర్ఎస్ పరిపాలనలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఉండు కాబట్టి ఎవరికి ఒక భూమి కాలేదు, ఏ పని కాలేదు. సరే, మన దురదృష్టమో అదృష్టమో మొన్న నేను కూడా పోటీ చేసినాం, ఎలక్షన్లో పోటీ చేసినాం. జనాలు సరే వాళ్ళకి అవగాహన ఉందో లేదో సరే ఓడించారు వాళ్ళ. అయినా అంతకుముందుకు నేను ఈ గ్రామానికి గ్రామ బిల్డింగ్ కానీ ఎమ్మెల్యే గారితో చెప్పి రిక్వెస్ట్గా బిల్డింగ్ తెప్పించడం, ఈ రోడ్లు కూడా అన్ని తెప్పించినాక ఏమైనా ఈ సమస్యలకు ఆ సర్పంచ్ అయినా గ్రామ పంచాయతీకి సరిగా నిధులు తీసుకోవట్లేదు. లేదు నేను కూడా చెప్పిన సరే కలిసి చెప్దాం, ఎమ్మెల్యే దానికి పోదాం, వరకు తీసుకొచ్చేద్దాం అంటే ఆయనకి ఏంటంటే నేనే నా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది, నేను పెద్దవాడిని అవుతానట్టుగా ఆయన వస్తలేడు. సర్పంచ్ వార్డు నంబర్లు ఉప సర్పంచ్ అందరూ రిక్వెస్ట్ వస్తారు. అయితే అన్న కూడా చెప్తే ఏమన్నాడంటే సరే రమ్మను వస్తే చేస్తారని, కానీ ఈడేమో రానంటాడు. దానిలాగే నేను కూడా సైలెన్స్కున్నా. ఇప్పుడు నేను ఒకటే చేయలేను కదా. టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి నిధులు అడగాలంటే రావడం లేదు. నేను అటు ఇటు గొంగడి దాకా తిరుగుతున్నాడు. గ్రామం డెవలప్మెంట్ అయ్యేది ఎప్పుడు? గొంగడి దాకా తిరుగుతున్నాడు అంటే గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎందుకు డెవలప్మెంట్ కాలేదు గ్రామం? అదే కదా, ఇప్పుడు ఒక్కసారి కూడా వచ్చింది దాఖలు లేదు ఇక్కడ. మొత్తం ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చిపోతావు, ఒకసారి వచ్చిపోవు. అయితే మేము ఏం చేసినామంటే మా ఊరు రైతులు కూడా అదే మన ప్రజలు ఓటర్లు కూడా ఏమంటారు అంటే అందరు కలిసి పని చేపి కనుక అంటే సరే నేను చేస్తాను ముందుకున్నా కానీ వాళ్ళు రావట్లేదు. రాంది నేను ఏం చేయాలి చెప్పు? వారు వచ్చి సంక్షేమ పథకాలు అడిగితే మనకి ఇవ్వకపోతే తప్పు. ఎమ్మెల్యే గారు ఇస్తాను, డైరెక్ట్ ఇస్తాను. 2-3 సార్లు కూడా ఇస్తా, అందరు కలిసి రండి చేద్దాము, నేను ఉన్నదే చేయనీకి ఈ పార్టీకి ఇట్లా అక్కతాం లేదని చెప్పేసి వీడేమో పార్టీ పట్టుకొని రాడు. రాని దానికి నేను రాజకీయాలు తీసుకుంటే పక్కన పెడితే గ్రామంలో ఈనాడు నిరుపేద ప్రజలు ఏమంటున్నారు సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలు అంటే ఫ్రీ కరెంటు కాబట్టి బాగానే ఉంది, అందరికీ ఫుల్ ఖుషి అయింది. ఫ్రీ బస్సు మళ్ళీ పోతే ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, అప్పుడు లేకుండే దొడ్డు బియ్యం ఉండే. అప్పుడు ఆ బియ్యం కూడా ఎవరు తినకపో, ఎడ్లకు కుక్కల తప్ప ఎవరు పెట్టకపోరు. ఇప్పుడు సన్న బియ్యం ఒకటి మంచిగా ఉంది, మళ్ళీ ఒకటి కరెంట్ ఒకటి. వీరి లేడీస్ ఊరు పోవాలంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళకైతే బస్సులు అంటే వాళ్ళకే శాతం అయిపోయింది. గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఖుషిగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చారు కాబట్టి నిమ్మలంగా వేస్తారు. చాలా మంది మీరు గ్రామంలో అంటే చాలా మంది రైతులు ఉంటారు. రైతులకు రుణమాఫీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని మాఫీ చేయాలి, రైతులకు ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి. సో రుణమాఫీ పొందినటువంటి రైతులు రుణమాఫీ పొందిన రైతులు కూడా ఏమంటారు అంటే వాళ్ళు చాలా వరకు కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా 1 లక్ష రూపాయలు 4 విడతలు పెట్టాడు. ఆ మిత్తికే సరిపోలేదు. ఇప్పుడు ఏకదం రేవంత్ రెడ్డి ఎక్కి వారం రోజులనే రుణమాఫీ క్లియర్ చేసింది కాబట్టి మనిషికి 2 లక్షల దాకా మాఫీ అయిపోయింది. మళ్ళీ రైతు బంధు వస్తూనే ఉంది. ఇప్పుడు అన్ని పథకాలు ఇందిరామిల్లు అంటే ఒకరొకరు కేసీఆర్ 3 లక్షలని పెట్టినప్పుడు ఒక 3 కాదు కదా 30 రూపాయలు కూడా ఎవరు రాలేదు, ఆయన కట్టుకోలేదు. ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు మాకు సాంక్షన్ పెట్టుకోవడానికి 6 ఇళ్ళు వచ్చినాయి, వాళ్ళు కట్టుకోరు. మనిషికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం పొందినట్టు ఏమంటున్నారు? ఎందుకంటే చాలా మంది గుడిసెలలో ఉంటారు, పెంకటిల్లలో వారు ఇప్పుడు ఇందిరామిల్లు కట్టుకున్నారు కదా. ఇందిరామిల్లు కట్టుకున్నారు, వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. ఇప్పుడు మీరు చూసిన కాడికి కూడా వాళ్ళ ఇంట్లో కూడా అందరు పోయినాం. ఇంకా వస్తువులో కూడా 2వ విడత వస్తాయి కాబట్టి ఇంకా కూడా ఇప్పిస్తాను చెప్పింది. నేను కూడా అందరు పెట్టుకోమన్నాం, లేని వాళ్ళందరూ కట్టుకోవాలని చెప్పాం. గవర్నమెంట్ ఇచ్చేది గరీబులకు సాయం చేస్తారు. ఇవన్నీ రకాల బాగానే ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన కృతజ్ఞతలు చెప్పవలసిందే, ధన్యవాదాలు. ఆయన ఆయన ఉంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటది. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే జీవితాంతం నష్టపోతుంది. ఇంకా 10 ఏళ్ళు ఇంకా పోవాల్సిందే. ఇంకా ఇప్పుడు ఓర్వకనే కదా టీఆర్ఎస్ వాళ్ళు ఓర్వకనే కదా మంచి చేసేటోనికి పుల్లలు పెట్టడం. మీ ఎమ్మెల్యే బీర్లయ్య గారి గురించి ఏం చెప్పాలి? గ్రామం పరిస్థితి, మండల పరిస్థితి, నియోజకవర్గాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలని అనుకుంటా ఉంటారు. సో ఏమనుకుంటున్నారు? నేను డెవలప్మెంట్ చేయాల్సిందే అన్న. ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారు ఉన్న రోజులు మన గ్రామాలకు కానీ నియోజకవర్గానికి ఎలాంటి టెన్షన్ లేదు. ప్రతి ఒక్క ఆపద సంపత్తికి వస్తాడు, ఎవరు చెప్పినా ఫోన్ చేస్తాడు. ఎనీ టైం రాత్రి 10 గంటలకు కానీ ఆపద ఉందంటే టక్కున ఫోన్లు ఇవ్వడం మాట్లాడతాడు. రైతులకు ఒక్కరు కూడా ఇంత ఎమ్మెల్యే అయినా కూడా అదే గొంగుడు చూత లెక్క ఫీలింగ్ ఉన్నాయి అన్నకు. ఆమెకు అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి. మనం ఎనీ టైం ఆపద పడితే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు తొందరనే. దగ్గర అపాయింట్మెంట్ కావాలి, బీర్లయ్య దగ్గర అపాయింట్మెంట్ లేదు, డైరెక్ట్ ఇళ్ళగా కూడా ఏదనే కాదు. వాళ్ళకి రెడ్డి ఫీలింగ్ ఉంటది. ఈయన బీసీ నాయకుడు కాబట్టి అందరికీ సేవ చేస్తారు అనుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరైనా
ఈ రాష్ట్రం మొత్తం మారుమవుతుంది అన్నమాట. ఈయన ప్రజానాయకుడిగా ప్రజల మనిషిగా గొప్పగా ఉంటారు. చేసిండు కాబట్టి ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చిండు కాబట్టి మా ఊరికే నేను 5 సార్లు రప్పించిన. ఎట్లయినా వచ్చిపోతాడు, ఎవరికైనా బాధ చేస్తాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటికి పిలిపించి అన్నం పెట్టి చెక్కులు ఇచ్చారు. ఏ ఎమ్మెల్యే చేయలేదు ఇంతవరకు. ఏ కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలేదు, ఏ సీఎం ఫండ్ రిలీఫ్ చెక్కులు రాలేదు. ఎవరికైనా ఆపద ఉందంటే ముందే ఉంటాడు 100%. సో ఇట్లా ప్రజల ఈరోజు మనం ఇంద్రనగర్ లో కవరేజ్ లో భాగంగా ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. సో వారి ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకంలో ఎట్లా సంతోషంగా ఉన్నారని చెప్పేసి కవరేజ్ చేస్తాం. సో సస్యశామలంగా ఇక్కడ గ్రామం డెవలప్మెంట్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మేము కూడా తుర్కపల్లి మండల్ ఇంద్రనగర్ గ్రామంలో. సో మనతో పాటు ఇంద్రమ్మ ఇల్లు లబ్ధి పొందినటువంటి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. సో ప్రస్తుత పరిస్థితులు అంతకుముందు ఎట్లా ఉండే, సో ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాక వారి పరిస్థితి ఎట్లా ఉంది, సో దాని గురించి ఏమనుకుంటున్నారు. ఈనాడు ఆర్థికంగా నిరుపేదలకి గవర్నమెంట్ 5 లక్షలు 6 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. మీకు గతంలో ఎట్లా ఉండే ఇక్కడ ఎంటీ ప్లాట్ ఉండే, ఓకే, కట్టుకోనికి జర ఆర్థికంగా ఇబ్బంది ఉండే. సరే సార్ వచ్చినాక, మన రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక జర మెరుగుపరిచినాక జర హ్యాపీగా ఉంది. ఏమనుకుంటున్నాను, ఎందుకంటే ఈనాడు చాలా మంది ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ కట్టుకోలేక ఇబ్బంది పడతారు, గుడిసెలలో పెంకుటిండ్లలో ఉంటారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు కదా, ఆర్థికంగా సంతోషంగా ఉంది. ఓకే, సంతోషంగా ఉంది, ఎందుకంటే కట్టలేని పరిస్థితిలో ఉండే. ఓకే, కొంచెం ఆర్థికంగా సాయం అయినందుకు గవర్నమెంట్ నేను కొంత కళ చేసి అటు ఇటు హ్యాపీ. గ్రామంలో ఎట్లా ఉంది డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి? కొద్ది కొద్దిగా అవుతున్నాయి, కొద్దిగా అవుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇల్లు కంప్లీట్ అయినాయి, మరి తర్వాత సీసీ రోడ్లు అవి ఇవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఫ్రీ కరెంట్ ఎట్లా ఉంది? మీకు ఫ్రీ కరెంట్ లబ్ధి పొందుతున్నారు? లబ్ధే మాకు. అప్పుడు ఎట్లా బిల్ ఎంత కడుతుండే మీకు? బిల్లు నాకు 250, 300. సో ఇప్పుడు అది ఆర్థికంగా ఇంటి ఖర్చులకి అయితే అవసరం పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? రూలింగ్ గానీ, రేవంత్ రెడ్డి గారి మీద గానీ ఎట్లా జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు? పేదల కష్టాలను అర్థం చేసుకొని పేదలకి ఇల్లులు కట్టేయడానికి ఒక స్కీమ్ పెట్టిండు, ఆ స్కీమ్ సాధించిండు. ఇచ్చినందుకు అన్ని బిల్లులు అన్ని పాసింగ్ చేస్తే అడిగి చాలా గ్రేట్. ఓకే, చాలా మీలాంటి నిరుపేదలకి చాలా మంది ఇల్లులు కట్టుకోవాలని చెప్పేసి కళలు అంటూ ఉంటాడు. సో ఈనాడు ఆ కళ నిజమైనట్టుగా చాలా మంది పేదవారికి హెల్ప్ఫుల్ గా ఉంది. సో దానిపైన మీ ఉద్దేశం ఏంటి? మీరు కూడా కట్టుకున్నారు, ఇప్పుడు మీరు చిన్న ఇల్లు నుంచి ఇప్పుడు ఈనాడు ఈ ఇంట్లోకి రావడం జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది? మేము 4 మెంబర్స్, ఓకే, ఒక సింగిల్ ఇంట్లో 4 మెంబర్స్ ఫ్యామిలీ, 15-16 మెంబర్స్ ఉంటాం. అలా కొంచెం ఇబ్బంది ఉండదు, ఎట్లయినా ఎవరో ఒకరు బయటకు వెళ్ళాల్సింది తప్పది. అలాంటిది మా కళ అనేది నెరవేరింది అనుకో. ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి గురించి? ఆయన వల్లనే, ఆయన పుణ్యం వల్లనే. ఓకే, మీ ఎమ్మెల్యే బీర్లైలే గారు కూడా రెగ్యులర్ గా మా నియోజకవర్గానికి చాలా మంది నిరుపేదలు ఉన్నారు, ఇల్లు అలర్ట్ కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కూర్చుంటా ఉన్నాడు. మా నియోజకవర్గం, మా ప్రతి మండలంలో ప్రతి గ్రామాలలో నిరుపేదలకు కావాలని. మీ ఎమ్మెల్యే బీర్లైలే గారి గురించి ఏమనుకుంటా ఉన్నారు? బీర్లయ్య అలాగే ఇంకా ఊరిని ఇంకా కొంచెం డెవలప్ చేసి పేదల కష్టాలను అర్థం చేసుకొని ఇంకా కొన్ని ఇండ్లు ఇచ్చి ఊర్లో కొంచెం నిరుపేదలకు రావాల్సి రెండో విడతల తెప్పించి అట్లనే ఆయన పేరు అట్లనే కాపాడుకుంటే చాలా గ్రేట్. సో ఇప్పుడు మీకు అంతకు ముందు 200 యూనిట్ల కరెంట్ రాకపోతుండే, ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తా ఉంది కదా, సో మీకు అది ఎట్లా సహాయపడుతుంది ఫ్రీ కరెంట్? అది కూడా బెటరే, చాలా యూజ్ అయ్యింది. పెద్ద ఫ్యామిలీ అన్నప్పుడు మాక్సిమం ఒక 1000 అయిపోనే వాడతాం కదా. ఇప్పుడు మంత్లీ మీకు 1500 నుంచి 1000 వరకు మిగులుతా ఉన్నాయి, నిత్యావసర సరుకులకి, కూరగాయలకి సరిపోతుంది. ఎట్లా అనుకుంటున్నారు? ఇది పెట్టడం కరెక్టే అంటారా లేదా రాంగ్ అంటారా? రైటే, గానీ అట్లనే కంటిన్యూ అయితే బెటర్, బాగుంటుంది. మీరు ఫ్రీ బస్ జర్నీ చేస్తున్నారు మహిళలు, ఎట్లా అనిపిస్తుంది? గతంలో మీరు అమ్మవారింటికి, బంధువులింటికి, ఫంక్షన్స్ కి వెళ్ళాలంటే బస్టాల్లో ట్రావెలింగ్ చార్జెస్ ఉంటుండే 100-200. సో ఇప్పుడు ఎట్లా ఉంది అంటారు బెనిఫిట్ గా? అది కూడా ఆప్షన్ బాగుంది. మీ గ్రామ మహిళలు, సిటీలకి రెగ్యులర్ గా కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళి చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళే మహిళలు మరలా వస్తుంటారు. డైలీ అది 100 రూపాయలు ఉంటుంది, నెలకు 3000 వరకు అవుతా ఉండే. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? మనకంటూ పైసలు లేనప్పుడు ఫ్రీగా పోయి రావడానికి అదొక ఆప్షన్ బెటరే. ఓకే, రైట్. ఇప్పుడు సన్న బియ్యం వస్తా ఉన్నాయి రేషన్ షాప్లలో. వ్యవసాయం ఉన్న వాళ్ళు సన్న బియ్యం పండించుకొని తింటూ ఉంటారు, లేనటువంటి వాళ్ళు సన్న బియ్యం కొనుక్కొని రావాలంటే నెలకు 3000-4000 అయ్యేటి. సో ఇప్పుడు ఫ్రీ రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నారు, పేద ప్రజలు కూడా సన్న బియ్యం తినాలని రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి? మీకు కూడా వస్తా ఉన్నాయా లేవా? ఏమనుకుంటారు దానిపైన మీ ఉద్దేశం? బాగుంది, ఓకే, అన్ని పథకాలు బాగున్నాయి అంటారు. సో గత ప్రభుత్వం 10 సంవత్సరాలతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 years ఎట్లా ఉంది? దానికి దీనికి చేంజెస్ మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇల్లు అయితే బెటర్, కాంగ్రెస్ పార్టీ బెటర్ ఉంటుంది. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? మరి ఇదైతేనే బెటర్ అనుకుంటున్నా, కొందరికి ఇల్లులు వస్తాయి కదా. ఓకే,
కాదా? సో చెప్పండి అన్న, మీరు ఎంత తీసుకోవడం జరిగింది క్రాప్ లోన్? నాకు ₹1,00,000 ఉండే. ₹1,00,000 ఉంటే అసలు మిత్తి కలిసి మొత్తం ₹1,75,000 అయింది. ₹1,75,000 ఉంటే అదేముంది, అది 25,000 పెడితే ఈ ₹1,05,000 మాపిస్తారు. ₹50,000 మాఫీ అయింది మీకు. సో ఎట్లా అనిపిస్తుంది నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి ఇప్పుడు రైతులకు మీకు ₹1,50,000 వరకు మాఫీ అయింది కదా, ఏమనుకుంటా ఉన్నారు దాని? చాలా వరకు మంచిది అది. ఇప్పుడు ఇదే కేసీఆర్ అన్నప్పుడు అది ₹1,00,000 మాపించిండు. ఆ ₹1,00,000 4 సార్లు అయితే అవి మిత్తి పోయినాయి, వాళ్ళే మాకు తీసుకోవాల్సి తెలియదు మాకు. అంటే పిక్ని అవి ఇప్పుడు ఎట్లా చేసినాను కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇప్పుడు ఇది మన రేవంత్ రెడ్డి మన దయాపుల్ని చాలా మంది వరకు మంచి జనాలకు చాలా వరకు ఇంటి ఇచ్చిండు. అది వల్ల అది డామంట్ ఇస్తారు వాళ్ళు. ₹1,50,000 మాపైనా మాకు చాలా సంతోషం అది. మీ ఎమ్మెల్యే బీర్లయ్య గారి గురించి ఇది మన ఆస్థానానికి మంచి ఇప్పుడు నీళ్లు కానీ గిల్లు కానీ మా వరకు మంచి చేస్తారు. గ్రామంలో ఇందిరా మిల్లులు పేదవారికి బాగుంది. సూపర్ సైలెంట్ మాత్రం బీరయ్య మాకంతా చాలా సంతోషం చేస్తాం. సూపర్ అంటారు. నెంబర్ 1 చేసిండు అన్న. ఇప్పుడు ఒకప్పుడు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వలేదు, ఇప్పుడు ఇంటింటికి 200 యూనిట్ల గృహజ్యోతి కింద ఫ్రీగా వస్తుంది. ఏమనుకుంటున్నారు దానిపైన ఉద్దేశం? చాలా మంచిది అది. పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అడ్డుదామంటే అదొక ముసలు ఉంటారు. ఇప్పుడు కొడుకులు వాళ్ళకి బియ్యం అది అన్నం పెట్టి పరిస్థితి సుతున్నది. పింఛన్ కానీ మళ్ళీ అది వాళ్ళకి బుక్ చేసుకుంటారు. వాళ్ళు ఫ్రీ కరెంట్ వాళ్ళు సంతోషమే కదా. అంతకుముందు కరెంట్ పెట్టుకోకపోతుండే బిల్ అయితే. అంతకుముందు అది కేసీఆర్ పెట్టిడు. కేసీఆర్ పద్ధతికి అది కేసీ పెట్టి అది బిల్లు కట్టకుంటే. ఇప్పుడు రేషన్ షాపులలో సన్న బియ్యం పేద పద్ధతులు తినాలని ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది దానిపై? అసలు ఉంటున్నాయి బియ్యం, సన్న బియ్యం మేమే తింటున్నాం. అంటే పేదవాళ్ళకి ఇట్లా చేయడం ఆలోచించాలి అనిపిస్తుంది. చాలా మంచిది అది. అప్పుడు ఆ దొడ్డు బియ్యం అది కేసీఆర్ మొత్తం పురుగు పట్టే దొడ్డు బియ్యం అన్ని పారబోసాం. అది బియ్యం అది మేము తీసుకోలేకపోతాయి మాకు వద్దని. బాగుందంటారు సన్న బియ్యం నెంబర్ 1. చెప్పండి పెద్ద మనిషి, ఇప్పుడు ఎట్లా ఉంది గ్రామాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? కరెంట్ వస్తుందా ఇంట్లో? గృహజ్యోతి ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే గతంలో 500, 600 అట్లా కరెంట్ బిల్ కడుతున్నారు కానీ ఇప్పుడు ఫ్రీ వచ్చింది. ఆ ఉద్దేశం ఎట్లా అంటారు? రేవంత్ రెడ్డి కరెక్టే అంటారా? కరెక్టే మరి, ఇంత కరెక్టే. సన్న బియ్యం కూడా ఇస్తుంది కదా, బియ్యం కూడా ఇస్తుంది. సన్న బియ్యం ఇయ్యనప్పుడు ఎంత నెలకు ఎంత సన్న బియ్యం కొనుక్కుంటుండే కదా. చాలా మంది నిరుపేదలు భూమి లేని వాళ్ళు ఈనాడు సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు, సన్న బియ్యం తింటున్నారు. మీ ఉద్దేశం ఏంటి ఆ పథకం తీసుకురావడం వల్ల రేవంత్ రెడ్డి గారు? మంచిగానే ఉంది ఇప్పటికైతే. పెద్ద మనిషి, ఇప్పుడు చాలా మందికి రైతులు రుణాలు తీసుకుంటే రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయడం జరిగింది. మీకు ఎంత వరకు జరిగింది? ₹1,20,000 రుణమాఫీ జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? మాఫీ జరిగింది కదా, మీలాంటి పేద రైతులకు సహాయం చేయడం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక నిర్ణయం తీసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఆ నిర్ణయం? రాజశేఖర రెడ్డి చేసిండు అప్పుడు లక్షల కోట్లు చేసిండు. కేసీఆర్ రుణమాఫీ చేసిండు కాలే. ఇప్పుడు ఒక పని అయింది నాది అంతే. రేవంత్ రెడ్డి వచ్చాక రుణమాఫీ జరిగింది. ఎట్లా సంతోషం ఉందా లేదా? ఎందుకంటే రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తున్నారు చాలా మంది పేదవారికి. ఎట్లా అనిపిస్తుంది నిర్ణయం రేవంత్ రెడ్డి గారిది? ఇస్తుండు బియ్యం బాగానే ఉందంట. 250, 300 ఇట్లా కట్టినాం కూడా. 500 కూడా కట్టినాం. అంతకుముందు రేషన్ షాపులలో దొడ్డు బియ్యం వస్తుంది, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి కదా. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డి గారు పేదలకు కూడా సన్న బియ్యం బంద్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? అవి కూడా తింటున్నాం నాయన, ఇప్పుడు అన్నమై తింటున్నాం. అంతకుముందు ఎట్లా కొనుక్కొచ్చుకున్నాం సన్న బియ్యం? సన్న బియ్యం ఇక మాకు అన్నీ తిందు, లేకపోతే తినబుద్ధి కాకపోతే కొనుక్కొచ్చుకోరు అట్లా. అంటే ఇప్పుడు మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు పెట్టింది సన్న బియ్యం. ఇప్పటికైతే మంచిదే ఉంది బిడ్డ.